తమిళ స్టార్ దర్శకుల్లో ఏఆర్ మురుగదాస్ కూడా ఒకరు. తుపాకీ, కత్తి, గజని, సెవెంత్ సెన్స్ లాంటి సినిమాలతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు మురుగదాస్. కానీ మహేష్ బాబు స్పైడర్ సినిమాతో ఆయన డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత దర్బార్, సికిందర్ సినిమాలు ఆయన ఇమేజ్ ను అమాంతం కిందకు దించేశాయి. ప్రజెంట్ ఒక్క హిట్ కొడితే చాలు అనే పరిస్థితిలో ఉన్నాడు మురుగదాస్. ప్రస్తుతం కోలీవుడ్ యంగ్ హీరో శివకార్తికేయన్ తో మదరాసి అనే చిత్రం తెరకెక్కించాడు. సెప్టెంబర్ 5న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. శివకార్తికేయన్ కు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. ఆయన గత చిత్రం అమరన్ భారీ వసూళ్లు రాబట్టింది. దీంతో మదరాసిపై మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇటీవల కాలంలో తమిళ సినిమాలు తెలుగులో అంతగా మెప్పించలేకపోతున్నాయి. గేమ్ చేంజర్, థగ్ లైఫ్ తెలుగులో డిజాస్టర్స్ అయ్యాయి. రీసెంట్ గా వచ్చిన లోకేష్ కనకరాజ్ కూలీ కూడా అంతగా మెప్పించలేదు. ఇప్పుడు రాబోతున్న మదరాసి మెప్పిస్తుందా అనే చర్చ అయితే నడుస్తుంది. అసలే మురుగదాస్ కు వరుస ఫ్లాప్లు వెంటాడుతున్నాయి. దీంతో ఆయన బౌన్స్ బ్యాక్ కావాలంటే ఈ సినిమా రిజల్ట్ చాలా కీలకంగా మారింది. కానీ తెలుగులో బజ్ అంతంత మాత్రంగానే ఉంది. అయితే అమరన్ లాంటి హిట్ తర్వాత శివకార్తికేయన్ చేస్తున్న సినిమా కావడంతో మంచి అంచనాలున్నాయి. మరి మదరాసి మురుగదాస్ కు హిట్ ఇస్తుందో లేదో చూడాలి.